హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ గ్రేవీ చేసుకుంటున్నామండి. దానికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకొని చికెన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, కొంచెం చెక్క, 2 టేబుల్ స్పూన్లు గసలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఓ మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకుంటే మనకి గరం మసాలా రెడీ అవుతుందండి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక కట్ చేసిన ఉల్లిపాయని ఈ విధంగా వేయించుకుంటూ కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 టమాటో ముక్కలు కట్ చేసి వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకొని ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇలా ఉడికించుకుంటూ మనం రెడీ చేసుకున్న తర్వాత మూత తీసి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకుంటే గ్రేవీ రెడీ.